వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం అనుకూలంగా 128 వ్యతిరేకంగా 95 ఓట్లు రాష్ట్రపతి ఆమోదంతో త్వరలో అమల్లోకి చట్టం నేటితో పార్లమెంటు సమావేశాలు ముగింపు వక్ఫ్ సహా కీలక బిల్లులకు ఇప్పటికే ఆమోదం మార్చి 10న ప్రారంభమైన రెండో విడత సమావేశాలు గచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై సుప్రీం స్టే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పనులు వద్దని ఆదేశం సుప్రీంకోర్టు స్టేను స్వాగతించిన బీఆర్ఎస్ బీజేపీ గచ్చిబౌలి భూ వివాదంపై కమిటీ సభ్యులుగా భట్టి శ్రీధర్ బాబు పొంగులేటి నేటి నుండి విద్యార్థులు ప్రజా సంఘాలతో భేటీ ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ 26 ఆఫీసుల్లో అమలు ఇవాళే ప్రారంభం ఏపీలో 1-2 రోజుల్లో ఐఏఎస్ల బదిలీ 10 మంది కలెక్టర్ల దాకా స్థాన చలనం కార్యదర్శులు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్ ఎందుకు నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను ఎలా బాస్ వాలా బీ ద బాస్ విచారణకు మూడోసారి కాకాణి డుమ్మ చట్టపరంగా ముందుకెళ్తామన్న పోలీసులు క్వాష్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా తిరిగి మాతృశాఖ రైల్వేకు వాసుదేవరెడ్డి లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అధికారి 2019లో డెప్యుటేషన్ పై ఏపీకి తురక కిషోర్ పై పీడీ యాక్ట్ నెల్లూరు జైలు నుండి రాజమండ్రికి తరలింపు టీడీపీ నేతలపై దాడి సహా పలు కేసుల్లో నిందితుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లకు ఇవాళే చివరి రోజు బీజేపీ పోటీపై కొనసాగుతున్న సస్పెన్స్ రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవపత్రం అవసరం లేదు 2016 తరువాత తీసుకున్న కుల ధృవీకరణ పత్రం చాలు రాజీవ్ యువ వికాసంపై బీసీ కార్పొరేషన్ స్పష్టత బెల్లంపల్లి పరిధిలో తెగిన విద్యుత్ వైర్లు 5 మండలాలకు నిలిచిన కరెంట్ రాత్రంతా అంధకారం హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షపాతం మూసీలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో పంట నష్టం కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ రెస్క్యూ పూర్తయిన కన్వేయర్ బెల్ట్ విస్తరణ మరింత వేగంగా మట్టి బురద తొలగింపు సంగారెడ్డిలో బీహార్ గ్యాంగ్ గంజాయి దందా ఎండు గంజాయితో పాటు మర తుపాకీ స్వాధీనం పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం గాలింపు వరంగల్ నగరంలో దొంగల భయం పోలీసులతో పాటు రాత్రంతా స్థానికుల గస్తీ అనుమానితులు కనిపిస్తే ఆరా నేడు శ్రీలంక పర్యటనకు ప్రధాని మోదీ అధ్యక్షుడు కుమార దిశనాయకేతో భేటీ ద్వైపాక్షిక అంశాలపై నేతల మధ్య చర్చ ఐపీఎల్లో హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి చేజింగ్ లో విఫలమైన సన్ రైజర్స్ బ్యాటర్స్ 80 పరుగుల తేడాతో కోల్కతా విజయం